లార్డ్. ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి మీ అందరినీ ఇటు రీతిగా మరి కలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన మహాకృప అని నేను ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ కృపా వార్త ఛానల్కి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజున ధ్యాన భాగానికి 82వ కీర్తన 6వ చరణం తీసుకుందాం. మీరు దైవములనియు మీరందరూ దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మీరే దేవుళ్ళు, మీరందరూ దేవుని కుమారులు అని నేనే సెలవిచ్చి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రభువే చెప్తున్నారు. మనము దేవుని కుమారులం అంటాడు, మనం దేవుని పిల్లలం అంటాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వారం మనం. ఒకప్పుడైతే దేవుడు మనల్ని ఆదామును నేల మంటితో తీసి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా ఆయన జీవాత్మ అయ్యారు. ఆయనకు ఒక ఆజ్ఞ చెప్పారు. ఏమంటే, ఇదిగో ఈ తోట చెట్లన్నింటిలోనూ ఉన్న ప్రతి ఫలాన్ని మీరు తినొచ్చు నిర్భయంగా, కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఆ 2 చెట్ల ఫలాల్లోని ఒకదాన్ని తినొద్దు. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అని ప్రభు చెప్పారు ఆదాముకి. ఆయన నిజంగానే తినలేదు. ఆయన విధేయత చూపించాడు, తినలేదు. కానీ దుష్టుడు ఊరుకోడు కదా. దుష్టుడు మనల్ని ఎలాగైనా పాపంలో పడేయాలని చూస్తాడు. మనల్ని అపరాధంలోని ముంచి మరి దేవునికి దూరం చేయాలని ఎప్పుడు పన్నాగాలు పొందుతూనే ఉంటాడు. మరి ఆ రీతిగా దేవుని కుమారుడైన ఆదాముని ఏం చేశాడు అంటే, మరి ఆ పండు తినేలాగున అవ్వమ్మని ప్రేరేపించాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పాడు. ఆ అబద్ధాల వల్ల ఆమె మోసపోయి ఆ ఫలాలు తీసుకుంది, తను తిన్నది, ఆయన భర్తకి కూడా పెట్టినప్పుడు ఆయన అది తిని మరి ఆ యొక్క శరీరము మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. మొదటిగా వాళ్ళు పోగొట్టుకున్నారు మహిమను. అప్పుడు పాపముల వల్ల, అపరాధముల వల్ల చచ్చిన వారిగా మారిపోయారు. ఎందుకంటే ప్రభు చెప్పారు, ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని. మరి అది భౌతికమైన మరణము కాదు, కానీ ఆత్మ సంబంధమైన మరణము, దేవునికి దూరము చేసే మరణము, ఎడబాటు తెచ్చే మరణము, దేవుని యొక్క ఏదైనాలో నుండి బయటికి పంపించవేయబడిన మరణం. అలాంటి మరణాన్ని తెచ్చుకున్నాడు ఆదాము. ఆ మరణం బట్టి మరి దేవునికి దూరం అయిపోయాడు. ఆయన ద్వారా వచ్చిన సమస్తమైన జనాలందరూ దేవునికి దూరస్తులుగా ఉన్నారు. మరలా దేవుడు వారిని ప్రేమించాడు. వారిని ప్రేమించి ఎలాగైనా సరే మరలా తన దగ్గరికి తీసుకురావాలని ప్రభువు తన ఒక్కగానొక కుమారుడైన అద్వితీయుడైన యేసుక్రీస్తు ప్రభువుని, పరిశుద్ధుడైన ప్రభువుని మరి ఈ లోకానికి పంపించారు. ఆయన వచ్చి మరి ఆయన ఆదిలో వాక్యమై ఉన్నారు. ఆయన ఆదిలో దేవుని దగ్గర ఉన్నారు. ఆయన ఆదిలో వాక్యమై ఉన్న దేవుడై ఉన్నారు. ఆ వాక్యము మరి భూమి మీదకి దిగి వచ్చారన్న సంగతి ఎందరైతే అంగీకరించిరో. చదువుతున్నాను చూడండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనం ఇలా రాయబడి ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీర ఏచ్ఛ వలనైనను, మనుష్య ఏచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. దేవుడు ఇక్కడ బిడ్డల్ని కన్నాడు. ఎలా కన్నాడంటే, శరీర సంబంధమైన పిల్లలు కాదండి, ఆత్మ సంబంధమైన పిల్లలు, వాక్యమును బట్టి పుట్టిన పిల్లలు. ఎందరైతే దేవుణ్ణి అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులుగా మళ్ళా మార్చబడుతున్నారు. ఆ రోజున ఏదైతే మాట వినకుండా తన కుమారత్వాన్ని ఏదైనా తోటలో ఆదాము పోగొట్టుకున్నాడో అదే కుమారత్వాన్ని యేసు క్రీస్తు ద్వారా మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు.
ఏమంటే ఈసారి ఆజ్ఞకు లోబడితే ఏమంటే ఆ ఆజ్ఞ ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అంగీకరించాలి. ఎవరు ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అనగా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అంగీకరించాలి. ఆయన ప్రభు అని అంగీకరించాలి, ఆయన దేవుడని అంగీకరించాలి, ఆయన మన పాపముల నిమిత్తము వచ్చారని అంగీకరించాలి. ఎందైతే అంగీకరించరో ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ప్రభు అధికారం ఇచ్చినట్టు. మనము దేవుని పిల్లలుగా మార్చబడడానికి ఒక మార్గం ఏంటో తెలుసా? ఆయన్ని అంగీకరించాలి. ఈ రోజున ప్రియ సహోదరుడా, అంగీకరించావా? దేవుడిగా ఆయన్ని అంగీకరించావా? ఆయన ఒప్పుకున్నావా? ఆయనకి లోబడుతున్నావా? ఆయన దేవుడు, ఆయన్ని మనం ఘనపరచాలి. ఆయన దేవుడు, ఆయనకి రావాల్సిన ఘనత ఆయనకి ఆపాదించాలి. మలాకీ గ్రంథంలో అంటాడు, నేను దేవుడైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని. మరి అలాగున మనం ఆయనకి ఘనతను ఆపాదించాలి. ఒకటి, ఆయన అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచితే మనం దేవుని కుమారులుగా మార్చబడతాం. రెండోది చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాలలో రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. రెండవది, దేవుని కుమారులకి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అంటాడు. ఒకడు, ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు. రెండు, ఆయన ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఎందుకనగా మనం మన యొక్క పాపపు స్థితిలో చచ్చిన వారమై ఉన్నాము. చచ్చిన వారికి ఆత్మ ఉండదు, ఆత్మ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెనుకటి వలె మన్నగును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ఇదిగో మనిషి 3 భాగాలు, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ, ఒకటి ప్రాణం. ఎప్పుడైతే ప్రాణం పోతుందో శరీరం మృతం అయిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనము చచ్చిన వారం అనగా మనలోని ఆత్మ లేదు. మనం బ్రతికున్నామన్న పేరే, భౌతికంగా బతుకున్నామని అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో శవాలుగా ఉన్నాం, చచ్చిన వారంగా ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఎంత చక్కగా అపోస్తుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ రాయించారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహా మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మనము బ్రతికించబడ్డాం, లేకపోతే రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట. మనం చచ్చిన వారమై ఉన్నాం, దేవునికి దూరం అయిపోయాం, దేవుని కుమారులుగా లేము, చచ్చిన వారంగా ఉన్నాం. అందుకనే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును పంపించి మనల్ని బ్రతికించారు. ఎలా బ్రతికించారు? ఇదిగో ఆయన ఆత్మ, తన కుమారుని ఆత్మ ద్వారా మన ఆత్మను వెలిగించాడు. అందుకని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. మనం చీకటి అయిపోయాం, చచ్చిన వారం అయిపోయాం, పాపులం అయిపోయాం. మనల్ని ప్రేమించిన ప్రభువు ఆ చీకటి నుండి విడిపించాడు. చచ్చిన మనలోని ఆయన జీవాన్ని నింపాడు. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఇప్పుడు దేవుని కుమారులుగా చేస్తున్నారు. అందుకు గుర్తుగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిచ్చారు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపట్టకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృత ఆత్మను, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆయన ఆత్మ కలిగిన వారమై డాడీ, నాయనా, తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే
మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇక నుంచి మీరు దేవుని పిల్లలు, దేవుని కుమారులు. ఆయనను విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తే ఆయన ఆత్మ మనలో ప్రవేశపెట్టబడుతుంది. ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ముద్రగా మనలో ప్రవేశపెట్టబడుతుందో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయన తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు వినండి ఈ మాట. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. ఎంత మంచి మాట అండి. యేసు ప్రభుతో కూడా మనం సహోదరులు అయిపోతాం. యేసు ప్రభు వారసులం. యేసు ప్రభు లాగా మనం కూడా వారసులం అయిపోతాం. ఎందుకు అంటే మనము పరిశుద్ధులంగా మరలా మార్చబడ్డాం. ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమను మరలా పొందుకున్నాం యేసుక్రీస్తు ద్వారా. ఆయన పోగొట్టుకున్న ఆ కుమారత్వాన్ని మరలా మనం పొందుకున్నాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలము. దేవుని పిల్లలము ఖచ్చితంగా చెప్పొచ్చు, నేను దేవుని బిడ్డను. ఒకప్పుడైతే మన తల్లిదండ్రులను బట్టి వారి పేరు చెప్పుకునేవాళ్ళం, ఫలానా వారి బిడ్డను, నేను ఫలానా నరసింహారావు గారి బిడ్డను అంటూ వారి పేర్లు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడేం కాదు, ఇప్పుడు ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్ అని ధైర్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు దేవుని కుమారులని. ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక మూడవది దేవుని కుమారులు ఎవరో చెప్పి ముగిస్తానండి. దేవుని యొక్క లేఖనాలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నానండి. మీ పొరుగువాని ప్రేమించి మీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మూడో వాళ్ళు ఎవరో తెలుసా? శత్రువులను ప్రేమించే వాళ్ళు దేవుని కుమారులు. యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువులనే ప్రేమించాడు. ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అగో ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. ఇగో ఆయనను కొట్టడానికి వచ్చిన వాళ్ళని అందరినీ స్వస్థపరిచాడు. ఇగో ఆయన దగ్గరికి ఒక ఆయన కత్తితో వచ్చాడు. మరి ఆ సమయంలోని పేతురు ఆ యొక్క వ్యక్తి యొక్క చెవిని తెగనరికాడు. చెవి తరిగినప్పుడు దేవుడు మనల్ని పట్టుకొని వెళ్ళడానికి కదా వచ్చారు, మంచి పని అయింది అని అనుకోలేదు కానీ వారిని దగ్గరికి తీసుకొని వచ్చి మళ్ళా ఆ చెవిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆయన చక్కగా ప్రార్థన చేసి స్వస్థపరిచాడు. శత్రువులను ప్రేమించే దేవుడు. ఆయనకు కుమారులై ఉండాలంటే మనము కూడా శత్రువులను ప్రేమించాలంట. ఒక సంఘటన చెప్పనా? ఆ కాలంలోని మరి జార్జ్ వాషింగ్టన్ అనే ఒక అమెరికా అధ్యక్షుడు అమెరికాని ఏలుతున్న కాలంలో మరి ఒక దైవ సేవకుడు మిల్లర్ అనే ఒక దైవ సేవకుడు ఉన్నారు. ఆయన మంచిగా సేవ చేస్తున్నాడు, మంచి మనస్సాక్షి కలిగిన దేవుని కుమారుడు ఆయన. అలాంటి కుమారుని యొక్క సేవలోని ఆటంకంగా రాబర్ట్ అనే వ్యక్తి ఎప్పుడు నిత్యము ఆయనకి ఆటంకం కలిగించేవాడు, సువార్తలో ఆటంకం కలిగించేవాడు, హింసించేవాడు, దూషించేవాడు, నష్టం కలిగించేవాడు, ఆ చర్చిని పాడు చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేసేవాడు. ఇప్పటికీ అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళని ఎప్పుడు కూడా దూషించొద్దండి, ద్వేషించొద్దు. దేవుడు మనకి ఆ అధికారం ఇవ్వలేదు. వారి కోసం ప్రార్థన చెయ్యాలి. మీ శత్రువులను గురించి ప్రార్థన చెయ్యాలి. ఏమో నా ప్రవర్తన బాగుందని దేవుడికి నచ్చితే శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తానని ప్రభువే చెప్పారు. నీ ప్రవర్తన బాగుంటే నీ శత్రువులందరినీ దేవుడు నీకు మిత్రులుగా మారుస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మీరు దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే మీ శత్రువుల్ని ప్రేమించాలి. శత్రువులను ప్రేమించినప్పుడు మీరు దేవుని కుమారులుగా మారుతారు. అదిగో ఆ యొక్క దైవ సేవకుని ఆ రాబర్ట్ అనే ఆయన చాలా హింస పెడుతున్నాడు. తర్వాత కొంతకాలానికి కనబడ్డ మానేశాడు. అని ఏమయ్యాడని వాకప్ చేస్తే ఆయన జైల్లో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఒక రాజద్రోహం కేసులోని మరి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన కేసులోని ఆయనకి ఉరి శిక్ష వేయబడింది. ఆ సంగతి తెలుసుకొని ఈ యొక్క దైవ సేవకుడు మిల్లర్ అనే దైవ సేవకుడు
మరి ఆ కాలంలోని తన దగ్గర ధనము లేని కారణం చేత, మంచి ప్రయాణ సౌకర్యాలు లేని కారణం చేత మరి 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడట. నడిచి వెళ్ళి ఆ యొక్క ప్రభుత్వ అధికారులను అందరినీ కలుసుకొని మరి ఆ దేశ అధ్యక్షుడి వరకు వెళ్ళిపోయి బ్రతుకులాడుకుంటున్నాడు. అయ్యా, ఆయన విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. ఎందుకు? ఆయన మీ యొక్క బంధువా? కాదండి. మీ తమ్ముడా? కాదండి. మీ సంఘంలో సభ్యుడా? కాదండి. మీ స్నేహితుడా? కాదండి. మరి ఎవరు? ఆయన నాకు శత్రువు అండి. శత్రువు? అవునండి, నా శత్రువు. నా సువార్తకి మహాటంకం కలిగించే నా శత్రువు అండి. నా చర్చిని చాలా సార్లు పాడు చేసిపోడండి. నేనేం చేసినా నన్ను దూషిస్తాడండి, విమర్శ చేస్తాడండి, నన్ను ఎప్పుడు ద్వేషంతోనే చూస్తాడండి. నా శత్రువు అండి. మరి శత్రువు కోసం ఇక్కడి వరకు వచ్చావా? అవునండి, నా ప్రభు చెప్పారు, మీరు దేవుని కుమారులు అయినట్లు మీ శత్రువుని ప్రేమించుకుంటారు. అయిపో ఈ సమయంలో ఒకవేళ నేను ప్రేమించకపోతే, ఈ శిక్ష పడితే ఆయన నశించి నరకానికి వెళ్ళిపోతాడండి. అది తప్పండి. ఆయన తెలిసి నేను నరకానికి పంపించలేను, దయచేసి క్షమించి అని విడిచిపెట్టండి. ఆ సంగతి రాబర్ట్కి తెలిసింది. రాబర్ట్కి తెలిస్తే గుండెలు పగిలిపోయినట్టుగా ఏడ్చాడు. ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నోడా నేను దూషించింది, ఇలాంటి ప్రభునా నేను ద్వేషించింది, ఇలాంటి ప్రభు యొక్క సువార్తగా నేను ఆటంకం కలిగించింది అని గుండెలు పగిలేలా ఏడ్చి మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొందాడు. దేవుని భక్తుడిగా లేదండి, దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మీరు ప్రేమిస్తే మీ శత్రువులు సైతం మిత్రులుగా మారుస్తారు. మీరు ప్రేమిస్తే వారిని మీకు అనుకూలంగా మారుస్తారు. అందుకనే మొదటిగా తన్ని ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఆయన కుమారులై ఉంటారు. ఆయన ఆత్మచేత నడిపింపబడిన వారు ఆయన కుమారులై ఉంటారు. శత్రువులను ప్రేమించేవారు ఆయన కుమారులై ఉంటారు. ఈ మాట చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుండి చదువుతున్నానండి. మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచిగా దేవుని కుమారులు అంట ఆయన స్వరూపంలోకి మారిపోతా అంట. అంటే ఎలా మారుతామంటే ఆయన ప్రేమగా ఉన్నాడు కదా, దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు కదా, మనం కూడా ప్రేమగా మారిపోతా ఉంటాండి. దేవుని పిల్లలంటేనే ప్రేమ, దేవుని పిల్లలంటేనే కరుణ, జాలి ఇంతో నిండుకొని ఉన్నవాడు. ఇక రెండవది, ఆయన మహిమతో నిండుకున్నట్టుగానే పరిశుద్ధాత్మ అనే మహిమతో దేవుడు నింపుతాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు మనలోని కూడా వాక్యం నిండుగా నింపుతాడు. అందుకని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? గడ్డి ఎండును పోగురాలను కానీ దేవుని వాక్యము నిరంతరం నిలుచును. ఆ వాక్యం మనలోని ఉంటది కాబట్టి మనం నశించుకో. అందుకనే ఎవరి దేవుని కుమారులు అనంటే, ఒకటి ఆయన అంగీకరించేవారు, ఆయన విశ్వసించేవారు, ఆయన చేత నడిపించబడిన వారు, ఆయన లాగానే శత్రువును ప్రేమించేవారు. మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉందాం. దేవుడి వాక్యం మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.